అందరికీ హాయ్. నేను మీ గోవిత్ సూర్య. సో నేనైతే ఇప్పుడే కిష్కింధపురి మూవీకి వెళ్ళేసి వచ్చేసాను ప్రీమియర్స్కి. నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది. అసలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి సినిమా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తీస్తారని అసలు. సో సో ఇప్పుడు మన సినిమాలోకి వెళ్దాం. సినిమా స్టార్టింగ్లోనే అనుపమ ఎంట్రీ ఉంటుంది. అనుపమ ఎంట్రీ నాకేమంతగా నచ్చలా. ఓకే. తర్వాత వచ్చేసరికి మన బెల్లమన్న ఎంట్రీ అయితే ఇరగొట్టేశారు అసలు. ఎంట్రీ ఒక ఫైట్తోనే ఎంట్రీ వచ్చింది. అసలు సినిమా అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అసలు ఇలాంటి కాన్సెప్ట్ ఉంటుంది, ఈ కాన్సెప్ట్తో మూవీ తీయొచ్చు, ఇలాంటి హర్రర్ మూవీ తీయొచ్చు, మంచి మంచి సీన్స్ అన్ని కలిపి ఈ సినిమాలో పెడితే అలా ఉందో అలా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు నాకు తెలిసి ఈసారి బెల్లమన్న హిట్ కొట్టేసిండు. క్యారెక్టర్ ఉంటుంది సినిమాలో. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అలాంటి క్యారెక్టర్ ఉంటుందని. దాని తర్వాత వచ్చేసరికి ఇంటర్వెల్ సీన్ ఉంటుంది. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయడు. ఇంటర్వెల్ బ్లాక్ ముందు ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ అనేది అసలు ఎందుకు వచ్చింది అంటే ఫస్ట్ మొత్తం చూసి అర్థమై ఉండాలి. ఆ ట్విస్ట్ ఎవరికి అర్థం కాదు. తర్వాత ఇంటర్వెల్ అయిపోయినాక ఫ్లాష్ బ్యాక్ చెప్తారనమాట. ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అసలు ఎవడైనా ఏమనుకుంటాడు, ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది అనుకుంటాడు. ఫ్లాష్ బ్యాక్లో ఇంకో ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అది హైలైట్ అసలు ఈ సినిమాలో. తర్వాత బెల్లమన్న అయితే చాలా కష్టపడ్డాడు సినిమా కోసం. ఎంత అంటే ఫుల్ ఎఫర్ట్స్ మొత్తం సినిమాలోనే పెట్టాడు బెల్లమన్న. ఈ సినిమా ఎలాగైనా హిట్ కొట్టాలి అన్నట్లుగా ఎఫర్ట్స్ పెట్టి తీశారు. అనుపమ యాక్టింగ్ ఉంటుంది. అసలు చింపి పడేస్తుంది. అసలు సినిమా మొత్తం చూసినాక ప్రీ క్లైమాక్స్ అయిపోద్ది కదా. సినిమా మొత్తం ఎంతవరకు చూసాక ఒక 3-4 సీన్లు ఉంటాయి. ఎవరైనా సరే భయపడేది. నానైతే ఉచ్చపడే సీన్స్ ఒక 3-4 చెప్పగలను దాంట్లో. మీరు కూడా చూడండి. తర్వాత క్లైమాక్స్. ఇప్పుడు క్లైమాక్స్ ఎలా ఉంటుందంటే అసలు ఎక్స్పెక్ట్ చేయం మనము. బెల్లమన్నేంద్ర ఎంత యాక్టింగ్ చేసిండు, అసలు ఇంత మంచి యాక్టరా అనే ఫీల్ మనకు వస్తుంది. బెల్లమన్న వచ్చేసి ఒక డైలాగ్ చెప్తారు అనమాట. నాన్ స్టాప్గా నాకు తెలిసి ఒక 1.5 నిమిషం దాకా చెప్పొచ్చు. అదే క్లైమాక్స్. తర్వాత 2 సాంగ్లే ఉన్నాయి. అమ్మ నాన్న ఎమోషన్ కొంచెం పెట్టారు. ఇంత హారర్ మూవీలో కూడా ఎమోషన్ ఉంటుందా అని ఒక డౌట్ నాకు ఉంది. సినిమా చూసాక అర్థమైంది. చాలా బాగుంది ఎమోషన్ కూడా. అసలు ఎక్స్పెక్ట్ చేయగా ఒక మంచి క్యారెక్టర్ అని చెప్పే చూడు. ఆ క్యారెక్టర్ మాత్రం పెట్టినా రాదు. ఆ క్యారెక్టర్ అంత మంచి క్యారెక్టర్ ఉంటుంది. సో ఫ్రమ్ మై సైడ్ వన్ సజెషన్ ఏంటంటే చిన్నపిల్లలు తీసుకెళ్ళకండి. ఎందుకంటే ఇంత హర్రర్ మూవీ కాబట్టి చూడలేరు పిల్లలు, మళ్ళీ భయపడతారు. సో ఫైనల్లీ నాకైతే చాలా బాగా నచ్చిన సినిమా. రేపు మీరు కూడా చూడండి. చూశాక నాకు కామెంట్ చేయండి. నేను మీ గోవిత్ సూర్య. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.